ఈ నూతన దేవాలయానికి చక్కటి మ్యూజిక్ని అందించినటువంటి మరి బ్రదర్ ఇమ్మానుయేల్ గారితో మాట్లాడదాం. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అండి. బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారు? బ్రదర్ మరి ఆరాధన ఛానల్ ద్వారా దాదాపుగా 28,000 గ్రామాలుంటే మన రాష్ట్రంలో 20,000 మట్టుకు మరి టీవీ ద్వారా అడాప్ట్ విలేజ్ అనే ఒక మంచి కాన్సెప్ట్ ద్వారా మరి సువార్తను అందిస్తున్నాము. దాని ద్వారా మరి మన రాష్ట్రంలో ఉన్న 20,000 గ్రామాలకి మరి దాదాపుగా ఆరాధన టీవీ రీచ్ అయిందండి. ఇంకా 8,000 గ్రామాలు ఉన్నాయి. మరి ఇలా ఒక్కొక్క గ్రామంలో దత్తత తీసుకొని మరి ఆ గ్రామంలో సువార్త ప్రకటించాలనే ధ్యేయం ఆరాధన టీవీకి ఉంది. మరి ఇక్కడ మీరు ఆలయాన్ని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నార్మల్గా చర్చ్ కట్టడం అనేది చాలా ఈ రోజుల్లో కష్టతరమైన విషయము. చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చి సంఘాలు కట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా డబ్బున్న వారికి అందరికీ ఇచ్చే మనసు ఉండదు. సో ఆరాధన టీవీ అధినేత గారికి దేవుడిచ్చిన చక్కటి మనసును బట్టి దేవునికి వందనాలు. ఇలాంటి సంఘాలు అనేక స్థలాల్లో కట్టబడలాగున ఇంకా అనేకులను దేవుడు ప్రేరేపించలాగున నేను ఆశిస్తున్నాను. ఈ సంఘం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకులకు ఒక డ్యూటీగా ఉండలాగున అందరికీ వెలుగునిచ్చి అందరికీ సంతోషకరమైన జీవితం అనుగ్రహించలాగున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండలాగున దీవెనలు వారికి కలుగులాగున నేను విశ్వసిస్తున్నాను. దేవుడు ఇస్తాడని. ఆరాధన టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న ఈ యొక్క చక్కటి టీవీ పరిచర్య అనేకులకు ఎంతోమంది లక్షల మందికి కోట్ల మందికి చేరుతుంది. చాలామంది సంఘాలకు వెళ్లకుండా లేదా క్రైస్తవేతరులు అనేకులు ఇంట్లో ఉన్న కొన్నిసార్లు ఛానల్ మారుస్తూ ఉన్నప్పుడు ఆరాధన టీవీ ఛానల్ ద్వారా వచ్చే ప్రసారాలు కొన్నిసార్లు చూసి ఆ పాటను ఆ మాట విని కొన్నిసార్లు వాళ్ళ రిమోట్ని అక్కడే ఆపుకొని నిలబడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. సో అనేకులకు ఏదో ఒక రూపకంగా మనం దేవుని సువార్త అందించుటకు మనము ముందుకు వెళ్తున్నాం. సో ఇది బలంగా ఆరాధన టీవీ ఛానల్ వారు చేస్తున్నారని నమ్ముచున్నాను. దేవుడు వారిని బహుగా దీవించును గాక. ఆరాధన టీవీ ఛానల్ వారు ఇంకా అనేక సంఘాలు ఒకవేళ ఆరాధన టీవీకి కేవలం ఒకవేళ ఇది టీవీ పరిచర్య మాత్రమే అయ్యుంటే దేవుడు వారి సరిహద్దులు విస్తరించి అనేక స్థలాల్లో దేవుని సంఘాలు కట్టులాగున ఇంకా అనేక వనరులు సమకూరులాగున దేవుడు వారికి ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆరాధన ఛానల్లో ప్రేయర్ వారియర్గా వర్క్ చేస్తున్నటువంటి ప్రదీప్తో మాట్లాడదాం. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. బ్రదర్ మరి మీరు ఈ యొక్క చర్చ్ డెడికేషన్కి మరి 2 రోజుల ముందే వచ్చారు కదా. మరి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ఎంతగానో అనుభవించారు. అంతేకాకుండా మరి ఈ గ్రామంలో మరి ఈ యొక్క చర్చ్ నిర్మింపబడడానికి ఎంతోమంది ప్రయాసపడ్డారు. మరి ఇంకా ఎలాంటి పరిచర్య ఇక్కడ కొనసాగాలని మీరు ఆశిస్తున్నారు? ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. 2 డేస్ నుంచి ఇక్కడ ఉన్నాను. 2 డేస్ నుంచి కూడా ఎంతో కష్టపడుతున్నాము, మేము ఎంతో పని చేస్తున్నాం. నేను ఆశించేది ఇంకేందంటే ఇంకా సేవకుడు వచ్చి అంటే ఆయన దూర ప్రాంతంలో ఉండి ఇక్కడ రాలేకపోతున్నాడు. ఆయనకి ఇక్కడ వసతులు కలిగించి ఆయన ఇక్కడ ఉంటూ అనేక మందికి సువార్త చెప్పి ఇంకా మందిరానికి నడిపించాలి. ఇంకా తెలియని ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రాంతస్తులందరికీ కూడా చాలా మంది తెలియని స్థితి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి దేవుడి గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా మందిరానికి నడిపించాలనేది నాకు ఆశయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి ఈ గ్రామానికి చెందినటువంటి ఒక విశ్వాసితో మాట్లాడదాం. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరేంటి? సుశీలమ్మ. అమ్మ మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా మందిరమే ఎక్కడ లేదు కదా. మరి మీ ఊర్లో ఒక చక్కటి మందిరం ఆరాధన టీవీ సహాయంతో వచ్చింది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతుంది? మేము మందిరం గురించి చాలా బాధపడి మందిరం కావాలని చుట్టుమట్టు ఊర్లలో మేము సువార్త వంచాలని మేము అనుకుంటున్నాము. సంఘం కావాలంటే మేడం మాకు అయ్యగారు మాకు సంచి సంఘం ఇచ్చిర్రు. మేము జోనారెడ్డి గురించి వెళ్ళి రక్షణ మందిరం మేము చాలా బాధతో మందిరం కావాలని మాకు దేవుడు చక్కటి మందిరం ఇచ్చిండు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి స్తోత్రం. అడాప్ట్ విలేజ్ అనే ఒక అద్భుతమైన ఎక్సలెంట్ కాన్సెప్ట్. మరి దానికోసం వర్క్ చేస్తున్నటువంటి విక్టర్ గారితో మాట్లాడదాం. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అండి. బ్రదర్ మరి అడాప్ట్ విలేజ్ ద్వారా ఆరాధన టీవీ ఎంతో అద్భుతంగా ప్రభు యొక్క మరి ఆజ్ఞానుసారంగా
మరి సువార్త ప్రకటనలో ప్రగతి పదంలో నడుస్తుంది. మరి ఈ యొక్క అద్భుతమైన దేవాలయంని చూస్తున్నప్పుడు నిజంగా ఇలా ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క దేవాలయం ఉంటే ఎంత బాగుండో అని మరి మేమందరం కూడా ఎంతగానో సంతోషిస్తూ ఆశపడుతున్నాము. మరి విలేజెస్ అడాప్షన్ విషయంలో మీరు ఎంతో శ్రమిస్తున్నారు కదా, మరి మీరు ఈ మందిరాన్ని చూసినప్పుడు ఈ అననుకూల పరిస్థితుల్లో ఇక్కడ కట్టబడ్డ మందిరాన్ని బట్టి మీ రెస్పాన్స్ ఏంటండి? యేసు ప్రభువు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని ఆయన ఆజ్ఞాపించాడు. అయితే చాలామంది సేవకులు ఆ పిలుపును అందుకొని ఎంతోమంది శిష్యులుగా తయారయ్యారు. తర్వాత అనేక మంది సువార్థికులు సేవకులుగా వారు సువార్తను విరివిగా ప్రకటిస్తున్నారు. ఈ ఆరాధన టీవీ వాళ్ళు విలేజ్ అడాప్షన్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారు ప్రజలకు అందుబాటులో ఉంచారు. విలేజ్ అడాప్షన్ ఎంతోమంది చాలామంది ముందుకొచ్చి ఎంతోమంది ఉద్యోగస్తులు తర్వాత పనిచేస్తున్నటువంటి వాళ్ళు రకరకాల వ్యాపారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విలేజ్ అడాప్షన్లో పాల్పంపులు పొందుకొని అనేక గ్రామాలకు వారు సువార్తను ప్రకటించడానికి వారు కూడా పాలుభాగస్తులుగా అవుతున్నారు. అయితే ఈ విలేజ్ అడాప్షన్ ద్వారా ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో సువార్తను ఛానల్ ద్వారా ప్రకటించి అనేక మంది విశ్వాసులు అక్కడ తయారైన తర్వాత ఈ యొక్క చర్చి కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజుతో దానికి పునాది వేయడం జరిగింది. ఒక్క మందిరం కూడా ఇక్కడ లేదని వింటున్నాం. కాబట్టి ఈ యొక్క గ్రామాల వారు ఈ మందిరం ద్వారా సువార్తను విని వారు అనేక ఆత్మలు ఈ యొక్క మందిరానికి చేర్చబడాలని ఆకాంక్షిస్తూ ఆరాధన టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలని అనేక మంది విలేజ్ అడాప్షన్ తీసుకొని గ్రామాలను దత్తత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని మనవి చేస్తున్నాము. రైటర్ దివ్య సుందర్ రాజ్ గారితో మాట్లాడదాం. బ్రదర్, మీరు ఒక రైటర్ కనుక మరి ఎన్నో ఐహిక విచారాల చేత నిరాశ నిస్పృహలతో సమాజంలో మరి ఎందరో కృంగిపోతున్నారు. ఎందుకంటే వారికి సువార్త అందలేదు కాబట్టి. మరి ఇలాంటి వారందరికీ మరి ఆరాధన టీవీ ద్వారా తర్వాత ఆశపడ్డ ప్రతి ఒక్క గ్రామస్తుడి ద్వారా ఒక సంఘం నిలబడ్డట్లయితే మరి ఎంతో అద్భుతమైన ఆదరణ ఓదార్పు వారి జీవితాలలో లభిస్తుంది. మీరేమంటారు బ్రదర్? నా మటుకు నేను చెప్పాలనుకున్న ఒకటే అండి, ప్రజలు దైవజ్ఞానాన్ని పెంచుకోవాలంటే బైబిల్ చదవాలి, దేవుని గురించి బాగా తెలుసుకోవాలంటే సువార్తని చేపట్టి ప్రభుబోధన వివరించే పాస్టర్లు కావాలి. వాళ్ళు మంచిగా పూర్తిగా పరిజ్ఞానం చెందాలంటే వాళ్ళు కూడా మంచి బైబిల్ని చదివి తద్వారా ప్రజలకు మంచి సువార్త చెప్పి అందించేవారిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరండి? నా పేరు జాన్. జాన్, మీరు ఎక్కడి నుండి, ఏ ఊరు నుండి వచ్చారు? మాది పక్కకే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, కంచరపల్లి గ్రామం అని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. మరి మీ ఊర్లో కంచరపల్లిలో ఇలాంటి చర్చ్ ఉందంటారా? లేదమ్మా, చర్చ్ లేదు. మామూలుగా ప్రజెంట్గా విశ్వాసుల ఇంట్లో కూడుకుంటున్నాము. ప్రజెంట్ ల్యాండ్ అయితే మేము ఏర్పాటు చేసినాం. మాదే ఓన్ ల్యాండ్ ఉండే, దాన్ని ఏర్పాటు చేసినాం. కన్స్ట్రక్షన్కి అని సిద్ధం అవుతున్నాము. దేవుని చిత్తం అయితే మరి మేము ఇంకా దాని కొరకైతే ప్రార్థన చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము, కట్టాలని ఆలోచన కూడా చేస్తున్నాము. అయితే యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊరూర ప్రతి గ్రామంలో కూడా ఆయన సువార్త ప్రకటింపబడాలి. ప్రతి ఒక్క మనిషి కూడా యేసుప్రభు గురించి తెలుసుకొని రక్షణ సువార్తను విని మరి ప్రతి ఒక్కరూ ఆయన రక్షణ ప్రణాళికలో చేర్చబడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. సో మరి మీ ఊర్లో కూడా అతి త్వరలో మంచి దేవాలయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ దేవాలయం గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకుంటారా? ఓకే అమ్మ, మేము వచ్చినందుకు చాలా మాకు హ్యాపీగా ఉన్నది. దేవుని కృప వల్ల ఆరాధన ఛానల్ వారు ఇక్కడికి వచ్చేసి దేవుని మందిరాన్ని, సుందరమైన మందిరాన్ని చూడడానికి మాకు అవకాశం లేదా టీవీ ద్వారా చూపించడానికి కూడా మీరు వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం, గౌరవిస్తున్నాం, అభినందిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఇంకా ఇలాంటి చర్చిలు మీ ఆరాధన ఛానల్ ద్వారా ఇంకా అనేక ప్రాంతాలలో, గ్రామాలలో, పట్టణాలలో సువార్త ఇంకా అందాలని మేము ఇంకా ఆశిస్తున్నాం. దాని కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తం అయితే మీరు కూడా మా గ్రామానికి ఒకసారి దర్శిస్తే కూడా బాగుంటుందని మేము మీ ఎండి గారిని కానీ లేదా మీ ఛానల్ వారిని మేము కోరుచున్నాం. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరు బ్రదర్? విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. ఓకే, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుండి వచ్చారు. కానీ అక్కడ నుంచి ఇక్కడికి కంచన్పల్లి ఒక విలేజ్ ఉంది. పాస్టర్ ద్వారా మేము ఎవ్రీ సండే ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట. మెసేజ్ చర్చ్ నడిపించేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. అనుకోకుండా మేము ప్రేయర్ అయిపోయినాక చర్చ్ ఓపెనింగ్ ఉందంటే వచ్చాం అనమాట.
ఆరాధన ఛానల్ ద్వారా ఈ యొక్క గ్రామంలో కుగ్రామంలో మరి ఇంత సుందరమైన దేవాలయం ఆవిర్భవించడాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పండి. నిజం చెప్పాలంటే కొంచెం జెలస్గా ఉంది మేడం. ఓకే. అట్లా ఇంకోటి హ్యాపీ, సెకండ్ థింగ్ వచ్చేసి హ్యాపీగా ఉంది మేడం. ఇదే చర్చ్, ఇట్లాంటి చర్చ్ మేడం మా సంఘస్లో అందరం కలిసి మాసాపేటలో కట్టినాం మేడం. కానీ ఇంత గ్రాండ్గా మేము మా చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చినాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆరాధన ఛానల్ వాళ్ళు అయ్యగారు పాల్ దేవప్రేమ్ అండ్ ఇంకా ఉషా మేడం గారు ఎంతో బిజీగా ఉంటారు కదా. కానీ వాళ్ళు రావడం అనేది నేను సర్ప్రైజింగ్ అనమాట. జస్ట్ ఏదో కామన్గా ఉంటుందేమో అనుకున్నాను మేడం. ఇక్కడ రాగానే షాక్, అది అనుకోలేదు అనమాట వాళ్ళు వస్తారని చెప్పేసి. అంటే ఈ చర్చ్ డెడికేషన్ చాలా అద్భుతంగా గ్రాండ్గా జరిగింది. అందుని బట్టి మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క కుగ్రామంలో ఇలాంటి మంచి దేవాలయాన్ని దేవుడు మరి కట్టించే అవకాశం ఆరాధన ఛానల్కి ఇచ్చినందుకు. ఓకే. ఇంకోటి జలస్ అని అది ఎందుకు అట్లా అన్న అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు వస్తారా అని చెప్పేసి. అట్లా జస్ట్ క్యాజువల్గా అనుకున్నాం అనమాట. అట్లా అది అందుకే అట్లా అనమాట. ఎంతోమంది ప్రేరేపణ ద్వారా, ఎంతోమంది ఆశ ద్వారా, కన్నీళ్ళ ప్రార్థన ద్వారా ఇంత పెద్ద సంఘం నిలబడిందంటే చాలా సంతోషకరమైన విషయం. కన్నీటి ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే నమ్మదగిన దేవుడు మన దేవుడని మరొకసారి రుజువుపరుచుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బ్రదర్, మరి ఈ దేశ పౌరులుగా మరి ప్రభు పరిచర్యలో మన వంతు బాధ్యత ఏంటంటారు? ప్రభు కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మరి ఎక్కడో ఉన్నటువంటి ఆరాధనా ఛానల్ ఇలా కుగ్రామానికి వచ్చేసి ఒక సంఘాన్ని నిర్మాణంలో ఎంతో సహాయాన్ని అందించింది. మరి ఈ ప్రణాళికను చూస్తుంటే, ప్రభు ప్రణాళికను చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆరాధన ఛానల్ని దేవుడు ఏర్పాటు చేసుకుండా అన్నట్టుగా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ మారుమూల గ్రామానికి కూడా వచ్చి ఇంతగా సహకరించి ఇంత ప్రయాసపడి ఇంత చేస్తున్నది అని అంటే ఆరాధన ఛానల్లో గ్రేట్ ఉంటుంది. ఎందుకంటే త్యాగం, ఇంకోటి కష్టం, దేవుని మాటను లోబడి వాళ్ళు చేస్తాను. అంటే దేవుడు ఆరాధన ఛానల్కి అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా మేమందరం కూడా ఎంచుతున్నాము. రియల్లీ. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము శాంతినగర్ నుండి వస్తున్నామండి. ఈ కంచన్పల్లి గ్రామంలో సేవ చేస్తుంటాం. అక్కడ కంచనపల్లిలో చర్చ్ ఉందా బ్రదర్? చర్చ్ మామూలుగా ఒక కుటుంబంలో కూడుకుంటున్నాం. ఇంకా చర్చ్ ఏం కాలేదు. ఓకే. మరి ఈ స్థలంలో మందిరాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? దేవుడు కావాలని. ఎందుకంటే దేవుడు ఇంత అద్భుత కార్యాన్ని ఆరాధన ఛానల్ ద్వారా చేసిండు. అదే కార్యం మా పట్ల కూడా చేస్తాడని ఆశిస్తున్నాం. దేవుడు చేస్తాడని. ఎందుకంటే ఇంత త్యాగం చేస్తున్నటువంటి ఈ ఆరాధన ఛానల్ మాకు కూడా సహాయం చేస్తుందేమో అన్న ఆలోచన కూడా ఉంది. ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క కుగ్రామానికి ఆరాధన ఛానల్ నుండి వచ్చిన ప్రేయర్ వారియర్తో మాట్లాడదాం. జ్యోతి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అండి. సిస్టర్, మరి మీరు ఈ యొక్క ఆలయ ప్రతిష్టకు వచ్చారు కదా, మరి ఇది ఇంత ఘనంగా జరపబడింది, దానికి ఆరాధన ఛానల్ ఎంతగానో సహాయం అందించింది ఒక ప్రేయర్ వారియర్గా. మరి మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఈ పరిశుద్ధ ఆలయము ఒక స్వస్థతాశాలగా ఏర్పాటు చేయాలని మేము ప్రేయర్లో కూడా చాలాసార్లు ప్రేయర్ చేశాము. ఈ చుట్టుప్రక్కల గ్రామాలకి ఒక స్వస్థతాశాలగా ఇది నిర్మింపబడాలని, ఇంకా ఇక్కడ ప్రార్థన చేసే ప్రతి బిడ్డ ప్రభు ఆత్మతో సత్యంతో ప్రార్థించాలని, నింపబడి ప్రార్థించాలని కోరుతున్నా. ఆరాధన స్టాఫ్గా మరి ఒక మంచి ఒక ఆలయానికి డెడికేషన్కి వచ్చిన మీరు మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత అద్భుతాన్ని దేవుడి కుగ్రామంలో జరిగించాడు కదా, మరి ఆరాధన స్టాఫ్గా మీ యొక్క రెస్పాన్స్ ఏంటో ఒకసారి తెలియజేస్తారా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. దేవుడు ఇలాంటి కుగ్రామాల్లో చర్చిలే లేని స్థలాల్లో చర్చిలు కట్టడం అంటే చాలా గ్రేట్ థింగ్. ఇది ఆరాధన టీవీ హ్యాట్స్ ఆఫ్. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఈ ఏరియాలో ఈ చుట్టుపక్క 5 గ్రామాల్లో అసలు చర్చిలే లేవని విన్నాను. చాలా బాధపడ్డాను. కానీ ఈ ఒక్క చర్చ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అండ్ ఇక్కడ ఇదంతా వడ్డించడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి.
ఈ సరౌండింగ్లో ఒక 10 గ్రామాల వరకు చర్చిలు లేవంట. బట్ ఆరాధన టీవీ వాళ్ళు చొరవ తీసుకొని ఈ చర్చిని నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. వీరే కాకుండా ఇంకెవరైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నా కానీ మిగతా 10 గ్రామాలలో కూడా స్పాన్సర్ చేసి చర్చిని నిర్మిస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఆశ అండి. దేవుడు చేయగలడు ఏదైనా. ఆమేన్. హలో, నా పేరు మహేష్. నేను ఆరాధన టీవీలో ఎడిటర్గా పనిచేస్తున్నాను. ఆరాధన టీవీ విలేజ్ అడాప్షన్ అనే కార్యక్రమం ద్వారా ఇలా చర్చిలు లేని గ్రామాల్లో ఇలా వీళ్ళు తమ సొంత డబ్బులతో ఇలా చర్చి నిర్మించడం, ఇది చుట్టుపక్కల 4-5 గ్రామాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తున్నాము. ఆరాధన టీవీ ఇలాంటి చర్చిలు ఇంకా చాలా కట్టాలని, టీవీ మినిస్ట్రీ కాకుండా ఇలాంటి చర్చిలు కట్టే మినిస్ట్రీలు కూడా ఆరాధన టీవీ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా చర్చిలు నిర్మించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అన్ని రంగాలలో మరి అద్భుతమైన జ్ఞానాన్ని కలిగినటువంటి మరి పరిచయ వాక్కులతో అసలు పనే లేనటువంటి రెవరెండ్ దాసుబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్ అండి. యా, ఫైన్, థ్యాంక్ యూ అండి. దాసుబాబు గారు, మరి ఆరాధన టీవీ అవిరామంగా ఎలాంటి మరి నిస్వార్థం లేకుండా ఈ యొక్క సువార్తన ప్రకటన అనేది మరి ఎంతో చక్కగా చేపట్టారు వాళ్ళు. మరి ఈ యొక్క ప్రగతి పదంలో నడుస్తుండగా మరి ఇంకా పాల్ దేవప్రియం గారు, ఉషా గారు మరి వాళ్ళు అనుకున్న ఆలోచనలకి దేవుడు ఆమెను అనేస్తున్నాడు. మరి ఇంకా ఎలాంటి అభివృద్ధి పథకంలో నడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది ఇప్పుడు నేను పాల్ దేవప్రియం గారి మనసు లోతుల్లోకి దూరి చెప్పాల్సిన మాట. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఓలిగుండ అనేటటువంటి పల్లెటూరులో ఒక గుడి ముందు నిలబడి ఉన్నాను. ఆ గుడి కట్టించింది ఎవరు? పాల్ దేవప్రియం గారు. మరి ఆరాధన టీవీ ఛానల్ అన్నది ఎలక్ట్రానిక్ మీడియా. తర్వాతను కార్యక్రమాలన్నీ కూడా కొన్ని వందల మంది చేసేటటువంటి కార్యక్రమాలు. దేవాలయం, ప్రార్థనా మందిరం, గుడి ఏదన్నా అనండి కానీ మీరు, ఇది వారు కట్టి ఈ పల్లెటూరులో మరీ ముఖ్యంగాను హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పల్లెటూరులో గుడి వారు స్వయంగా కట్టి ఇక్కడున్న వాళ్లకు ఆరాధన చేసుకోవటానికి మంచి అవకాశాన్ని కలిగించారు కదా. అలాంటివి వారి చేసినటువంటి క్రియ ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు కలిపి గుడులు కట్టడం చాలా ముఖ్యం. ఎక్కడైతే గుడి ఉందో అక్కడ ప్రజలందరూ ఒకటిగా ఉండటానికి అవకాశం ఉంది. ఏకతా భావం కలిగేది గుడిలోనే, ఇంకెక్కడ మనకు ఆ ఛాన్స్ లేదు. కనుక దేవప్రియం గారు మరి ఈ చర్చ్ ప్లాంటింగ్ అన్నది కూడాను ఆలోచిస్తే బాగుంటుందేమో, దీని గురించి కూడా ఆలోచించి మిత్రులను కొంతమందిని ప్రోత్సహించి సంవత్సరానికి ఒక 10 గుడులు కడితే బాగుంటుందనేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన రాష్ట్రంలో 28,000 గ్రామాలు ఉన్నాయండి. 20,000 మట్టుకి అడాప్ట్ విలేజ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ద్వారా మరి మీ కొరకు మరి ఆరాధన టీవీ పనిచేస్తుందండి. ఇంకా 8,000 గ్రామాలకి ఆరాధన టీవీ వర్క్ చేయాల్సి ఉంది, రీచ్ అవ్వాల్సి ఉంది. నశించిపోతున్న ఆత్మల పట్ల మీకు భారం కలిగి ఉందా? మరి దేవుడు నిన్ను ప్రేమించిన రీతిగా నీ పొరుగువారిని కూడా ప్రేమించాలని, నీకు ఇచ్చినటువంటి రక్షణ మీ పొరుగువారికి కూడా రక్షణ అనుగ్రహించాలని ఆశగా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? మరి అడాప్ట్ విలేజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి ఒక్క మాటలో తెలుసుకుందాం. ఇది 3 స్టేజెస్గా వర్క్ చేస్తుందండి. మొదటగా ఒక విలేజ్ని మనము అడాప్ట్ చేసుకోవడము అది ఒక స్టేజ్ అయితే, మరి రెండవది మరి కొంతమంది విశ్వాసులతో కలిసి ఏ విలేజ్ని అయితే మనం అడాప్ట్ చేసుకుంటున్నామో అక్కడ కొంతమంది విశ్వాసులతో కలిసి మరి ఇలాంటి అందమైన మరి దేవాలయాన్ని మరి ఆరాధన టీవీ నిర్మిస్తుంది. ఆ తర్వాత 3rd స్టేజ్ ఏంటంటే మరి ఈ వచ్చే డబ్బులతో మరి సేవకులు సర్వైవ్ అవ్వలేరు కాబట్టి ఆరాధన టీవీ సపోర్ట్తో మరి ఒక సేవకుని కుటుంబం బ్రతకడానికి మరి అద్భుత రీతిగా ప్రభు పరిచర్యను జరిగించడానికి మరి ఎంతో చక్కటి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంది విలేజ్ అడాప్షన్ విత్ ఆరాధన టీవీ. మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో మీరెందుకు పాలి భాగస్తులు కాకూడదు? ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని మరి ప్రభు పరిచర్యని ఇంకా శాఖోపశాఖలుగా విస్తరింపజేద్దాం. ఏ ఆజ్ఞనైతే దేవుడు ఇచ్చాడో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని మరి అట్టి అద్భుతమైన మరి ఆజ్ఞానుసారంగా మనం కూడా మరి ఆరాధన టీవీతో చేయి కలిపి ఒక పార్ట్నర్గా ఉండి ఒక విలేజ్ని దత్తత తీసుకుందాం. ప్రభు పరిచర్యలో భాగస్వాములం అవుదాం. ఆరాధన టీవీ అధినేత పాల్ దేవప్రియం పుల్ల గారితో మాట్లాడదాం. సార్, ప్రైజ్ ద లార్డ్ అండి.
సార్ మరి ఆరాధన టీవీ అనగానే మరి దాదాపుగా 20,000 గ్రామాల మట్టుకు టీవీ పరిచర్య ద్వారా మీరు రీచ్ అయ్యారు. మరి ఎప్పుడైతే సువార్త చెప్పాలన్న తలంపు మీకు వచ్చిందో ప్రతి ఇంట్లో కూడా ప్రభు యొక్క సువార్త ప్రతి బిడ్డకు అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీరు యొక్క టీవీ పరిచర్య స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి ఈ యొక్క మారుమూల గ్రామంలో మరి చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేశారు. అంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకేశారు సార్. మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ప్రజలందరినీ కూడా సువార్త సేవలో చైతన్యవంతులు అవ్వాలంటే ప్రజలందరూ మరి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ మేము స్టార్ట్ చేయలేదండి. ఆరాధన టీవీ చూస్తూ ఒక బిలీవర్ ఈ గ్రామం నుండి జోనారెడ్డి అనే అతను మన ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి నేను ప్రభువుని నమ్ముకున్నా, నా దగ్గర స్థలం ఉంది, ఆ స్థలాన్ని మీరు చేపట్టి అక్కడ ఒక చర్చ్ కట్టి మీరు ఒక సేవకుడిని ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మన తలుపు తట్టాడు. ఆరాధన టీవీ పరిచర్య చర్చ్ ప్లాంటింగ్ పరిచర్య కాదు, అది మా ప్లాన్లో లేకుండింది. ఎప్పుడైతే తను వచ్చి ఇక్కడ ఒక చర్చ్ కట్టాలి, నా స్థలం నేను ఇస్తున్నాను, ఇక్కడ ఒక సేవకుడిని పెట్టాలి అన్నప్పుడు అది ఒక మంచి ఉద్దేశమని, దేవుని ప్రేరేపణని మేము ఒక 6 నెలల కిందట నేను నల్గొండ వెళ్తూ నల్గొండ జిల్లా వలిగొండ మండలము లోనికి ఒక 9 కిలోమీటర్ల లోనికి గౌలిగూడెం అనే గ్రామం, ఇది ఒక 100 హౌసెస్ ఉన్న గ్రామం అండి. అయితే ఈ గ్రామం వచ్చి చూసినప్పుడు అతని స్థలము, అతను పునాది కూడా వేసి పెట్టాడు పాపం. కానీ పునాది వేస్తూ చనిపోయాడు అతను. మేము వచ్చేసరికి అతను లేడు. మా పాస్టర్ గారు చెప్పాడు ఇదంతా. అయితే ఎప్పుడైతే మేము చూసామో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక పక్కా చర్చ్ లేదు అని తెలిసినప్పుడు అప్పుడే మేము ప్రేరేపించబడి ఇక్కడ ఒక సంఘాన్ని, ఒక చర్చ్ కడితే, ఒక పాస్టర్ని మనం ఇక్కడ ప్లాన్ చేస్తే కనీసం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 10-15 గ్రామాలలో మన సేవకుడు పనిచేసి సువార్త పరిచర్య చేస్తాడనే ఉద్దేశంతో మేము ఈ పరిచర్య మొదలుపెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి చర్చ్. ఇది చూసి నేను అనుకుంటా ఆరాధన టీవీ ప్రేక్షకులు చాలామంది ముందుకు వచ్చి, అంతకుముందు మేము విలేజ్ అడాప్షన్ అంటే ఓన్లీ త్రూ టెలివిజన్ ఛానల్, టెలివిజన్ సిగ్నల్ ద్వారా టెలివిజన్ ఉన్న ప్రతి ఇంటికి సువార్త వెళ్ళాలి అని ఒక విలేజ్ అడాప్ట్ చేసుకొని దాని ద్వారా టెలివిజన్ ద్వారా ఒక టీవీ ఉన్న ఇంట్లోకి సువార్త వెళ్ళాలని మేము విలేజ్ అడాప్షన్ స్టార్ట్ చేసాము. అది మొట్టమొదటి స్టేజ్. ఇప్పుడు సెకండ్ స్టేజ్ అంటే ఎప్పుడైతే ఆ టీవీ చూసి ప్రభువుని నమ్ముకున్నారో అప్పుడు వారికి ఒక చర్చ్ అవసరం. ఇప్పుడు మేము ఇక్కడ ఈ చర్చ్ ఓపెనింగ్ చేసిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు పక్క గ్రామస్తులు విశ్వాసులు వచ్చి, మా దగ్గర కూడా స్థలం ఉందండి, మీరు చెప్తుంటే విన్నాం మేము, 5 గుంటల భూమి ఉంది. 5 గుంటల భూమి అంటే దాదాపు 600 గజాలు మేము ఫ్రీగా ఇస్తాము, మీరు అక్కడ ఒక మందిరం కట్టి అక్కడ ఒక సేవకుడిని పెట్టండి అని చెప్పి వారు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో. ఇలాగున ప్రతి చోట చాలా రిక్వైర్మెంట్ ఉంది, కానీ మేము ఒక్కరం చేయలేము. వీ వాంట్ ఎవ్రీబడి, అందరూ ఎవరైతే ఇది చూస్తున్నారో, ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రేరేపించబడినవారు. నాకు తెలిసి సిటీస్లో ప్రతి జిల్లాలో ఒక 2-3 లక్షలు ఒక చర్చ్కి స్పెండ్ చేసేవారు చాలామంది ఉన్నారు. వారు ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ చర్చ్ మందిరం అక్కడ కట్టించి అక్కడ సేవకుడిని అక్కడ అపాయింట్ చేసి ఆ సేవకుడికి నెలకు ఒక 2,000, 3,000, 5,000 వారు ఒకవేళ హెల్ప్ చేసిన వారైతే తప్పకుండా ఆ సేవకుడి ద్వారా, ఆ చర్చ్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చాలామంది విశ్వాసులు ప్రతి ఆదివారం మందిరంలో కూడుకొని ప్రభువుని పూజించడం జరుగుతుంది. అది ఆ రకంగా మనం చేస్తే ఐ థింక్ వీ విల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు అవర్ గాడ్. థ్యాంక్ యూ సార్. రియల్లీ చూసారండి, దేవునికి సమర్పించుకున్న మరి ఆరాధన టీవీ అధినేత గారు ఒక్కరు చేసిన ప్రయత్నం చూస్తున్న వ్యూవర్స్ మరి మీరెందుకు చేయకూడదు? మీరందరూ కూడా తలుచుకుంటే ప్రభు సువార్తని విరివిగా మనం ప్రతి గ్రామంలో ప్రకటించబడే రీతిగా మరి అట్టి మంచి ప్లాన్లో మనము పార్ట్నర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది ఆరాధన టీవీ. ఆరాధన టీవీ ద్వారా మరి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకొని ఈ యొక్క సంతోషకరమైన దినాన మరి ఆలయ ప్రతిష్ట కూడా జరిగించుకొని మరి ఆరాధన జరిగించుకొని అందరము ఊరి వాళ్ళు, ఆరాధన స్టాఫ్, ఆరాధన యాజమాన్యం అందరము కలిసి మరి ఈ యొక్క మహత్కరమైన
సేవలో మేము కూడా పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఇంత మట్టుకు జరిగిన కార్యక్రమం అంతా వీక్షించిన మీరెందుకు ఈ యొక్క అద్భుతమైన ఎక్సలెంట్ కాన్సెప్ట్లో అడాప్ట్ అనే విలేజ్లో పాల్గొనకూడదు? మనము మన యొక్క సొంత గ్రామాలలో మరి మనం స్వయంగా వెళ్ళి సువార్త ప్రకటించలేకపోవచ్చు. మన యొక్క మరి అనుభవాలు మన ఆలోచనలతో నిండినటువంటి గ్రామాలలో మనము పరిచర్య చేయలేకపోవచ్చు. కానీ ఒక మహత్తరమైన అవకాశాన్ని దేవుడు ఆరాధన టీవీ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. అడాప్ట్ విలేజ్ అనే ఈ యొక్క ఎక్సలెంట్ ప్రోగ్రామ్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మరి ఒక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకుంటే సువార్త రీచ్ అవని ప్రతి చోటికి మరి ఆరాధన టీవీ రీచ్ అయ్యి వారందరికీ కూడా రక్షణ సువార్తని అందించి మరి ప్రభు రక్షణ ప్రణాళికలో చేర్చే అద్భుతమైన అవకాశాన్ని మనకు దక్కిస్తుంది. ప్రభు రక్షణ ప్రణాళికలో మరి వారిని చేర్చే అద్భుతమైన సదవకాశాన్ని ఆరాధన టీవీ ద్వారా మనం కూడా పొందుకోవచ్చు. సో డోంట్ మిస్ ఇట్. మీరు వెంటనే మరి ఈ ప్రోగ్రామ్ చూసిన మీరందరూ కూడా మరి కింద స్క్రోల్లో వస్తున్న నెంబర్స్కి, తర్వాత వచ్చే నెంబర్స్కి కాల్ చేసి ఒక విలేజ్ని మరి అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.